ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము బైబిల్‌లో ఉన్న ఒక కాంట్రోవర్షియల్ బుక్ గురించి ధ్యానించుకోబోతున్నాం. అది ఏంటి అంటే పరమగీతములు. అసలు పరమగీతములు ఏంటి? ఎందుకు బైబిల్‌లో ఇది ఉంది? ఎందుకు ఇంత కాంట్రోవర్షియల్‌గా ఉంది? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అలౌ చేశాడు ఈ బుక్‌ని అనేది ధ్యానించుకుందాము. అసలు ఈ స్టోరీ పరమగీతం స్టోరీ ఏంటంటే ఇదొక పాట. ఎవరు రచించారంటే సొలొమోన్ రాజు రచించాడు. అసలు ఈ పాట ఎందుకు అంటే అసలు దీంట్లో స్టోరీ ఏంటి అంటే షూలామితి అని ఒక అమ్మాయి ఉంటదనమాట. ఆ అమ్మాయి తండ్రి ఉండడు. తల్లి, చెల్లెలు, అన్న వాళ్ళు ఉంటారనమాట. సో, అబ్బాయిలు వాళ్ళ ఫాదర్ ఉంటారనమాట. అయితే వాళ్ళ అన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ అమ్మాయిని ఒక ద్రాక్ష తోటకి ఏం చేస్తారంటే కావలి కత్తిలాగా పెడతారు. అయితే ఆ అమ్మాయి చాలా చక్కనిది. ఆ అమ్మాయి తోట పని ఆ అమ్మాయి చేస్తున్నప్పుడు ఆ ఎండకి ఆమెకేంటంటే ఆమె కలర్ చేంజ్ అవుతుందనమాట. సో, ఇదంతా డిస్క్రిప్షన్‌లో అక్కడ ఉందనమాట. అయితే ఈ తోట ఎవరిది అంటే సొలొమోన్ రాజుది. ఎక్కడుంది ఇదంటే ఎఫ్రాయిం అన్యంలో ఉందనమాట. ఒకరోజు సొలొమోన్ రాజు ఏం చేస్తాడంటే, ఆయన రాజులాగా కాకుండా ఒక గొర్రెల కాపరిలాగా, సాధారణ వ్యక్తిలాగా తోటకొస్తాడు. ఆ అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయి అందానికి ఆయన ఇంప్రెస్ అవుతాడు. ఆమెను ఇష్టపడతాడు. ఆమెను ప్రేమిస్తాడు. అలాగే ఆమెను కూడా ఇంప్రెస్ చేస్తాడు. ఆమె కూడా ప్రేమలో పడేటట్టు చేస్తాడు. ఆమె కూడా యాక్సెప్ట్ చేస్తది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఆయన ఏం చేస్తాడంటే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతూ మాటిచ్చిపోతాడు. నేనొస్తాను తిరిగి నేను వివాహం చేసుకుంటాను అన్నట్టనమాట. సో, ఈమె ఎంతో ఎదురు చూస్తది. మాటిచ్చినట్టే సొలొమోన్ రాజు మళ్ళా వస్తాడు. ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అయితే ఈసారి వచ్చినప్పుడు ఆయన ఒక గొర్రెల కాపరిలాగా రాలేదు కానీ ఒక రాజులాగా వస్తాడనమాట. సొలొమోన్ మహారాజులాగా వస్తాడు. సో, వచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. సరే, ఇది స్టోరీ. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ ప్రేమ, ఒకరినొకరు ఎలా డిస్క్రైబ్ చేసుకున్నారు, ఆ ప్రియుడిని ఆమె ఎంత ప్రేమించింది, ఆమె ఎలా వర్ణించింది తన ప్రియుడి గురించి, ఆ ప్రియుడు ఆమెను ఎట్లా ప్రేమించాడు, ఆమె గురించి ఎలా వర్ణించాడు అనేది మొత్తం దాంట్లో ఒక కావ్య రూపకంగా ఉంది. ఒక పాటలాగా ఇక్కడ రాయబడింది అనమాట. సరే, ఈ స్టోరీ మనకెందుకండి, ఎందుకు ఇది బైబిల్లో పెట్టారు అని మీరు అడగొచ్చు. ఏంటంటే పాత నిబంధనకు చెందిన వాళ్ళైన ఈ ఇజ్రాయిల్ యూదులకి ఇదేంటి అంటే అంటే యెహోవా దేవుడు యూదా ప్రజలకు చేసిన వాగ్దానం లాగా వాళ్ళు గుర్తు చేసుకుంటూ అంటే ఒక్కొక్క పండగకి ఇజ్రాయెల్స్ ఏం చేస్తారంటే ఒక్కొక్క కావ్యం చదువుకుంటారనమాట. పస్కా పండగ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గ్రంథాన్ని చదువుతారనమాట, ఈ పరమగీతాన్ని. ఎందుకంటే వాళ్ళ దేవుడికి వాళ్ళు చేసిన అంటే ఆ ప్రేమను గుర్తు చేసుకోవడానికి. అయితే కొత్త నిబంధన కాలంలో ఉన్న మనము అంటే అన్ని జనాంగం నుంచి రక్షించబడిన మనకి ఈ గ్రంథానికి సంబంధం ఏంటి అంటే, మన కొరకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన అన్ని అనుభవించి, ప్రతి శ్రమ అనుభవించి, ఆయన శిలువలో ప్రాణం పెట్టి, పునరుద్ధానుడై లేచి, ఆయన పోతూ సంగమా, నా రక్తంతో కడగబడిన సంగమా, నువ్వు వధువువి. నేను నీతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాను. నేను వెళ్తున్నాను. నేను తిరిగి వస్తాను. నేను తీసుకొని వెళ్తాను. నాతో పాటు యుగగాలు ఉంచుకుంటాను. అక్కడ మీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నానని వాగ్దానం చేసి వెళ్ళాడు. సో, ఇప్పుడు మనం ఏ పీరియడ్‌లో ఉన్నాము? ఒక అమ్మాయి, అబ్బాయికి దైవ సంబంధమైన దైవ చిత్తానుసారంగా పెళ్లి ఫిక్స్ అయినప్పుడు ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఎలా ప్రేమిస్తుంది, ఆ అమ్మాయి ఆ అబ్బాయి కొరకు ఎలా ఎదురు చూస్తుంది, ప్రతి సెకండ్ ప్రతి ఆలోచన అతని మీదే ఉంటుంది. ఆ అబ్బాయి కూడా సేమ్ అలాగే ఉంటుంది. సో, ఆ పీరియడ్లో ఉన్న ఆ వాళ్ళిద్దరు ఎలా ఎలా బతికారు, ఎలా వర్ణించుకున్నారు, ఎలా ప్రేమించుకున్నారు, అలాగే సేమ్ అదే పీరియడ్లో సంఘం ఉంది. అదే పీరియడ్లో యేసుక్రీస్తు ఉన్నారు. యేసుప్రభు చూపించాల్సిన ప్రేమ అంతా చూపించేశాడు. ఇప్పుడు దానికి రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత ఎవరిది అంటే సంఘానిది. సంఘం కూడా ఆయన ప్రేమకు స్పందించి, ఆయన ప్రేమించి, ఆయన వధువు అంటే ఈ వధువు ఆ వరుడి యొక్క ఆ క్వాలిటీస్ అర్థం చేసుకొని ఆయన కొరకు సిద్ధపడి, ఆయన రెండో రాకడ కొరకు సిద్ధపడాలి. రెండో రాకడలో ఆయన ఎలా వస్తున్నాడు అంటే రాజులాగా వస్తున్నాడు. సంఘం సిద్ధపడినప్పుడు దేవుడు ఆ సంఘాన్ని తీసుకొని పోతాడు అనమాట. దీనికి సాదృశ్యంగా దేవుడు ఈ నూతన నిబంధన గ్రంథంలో ఉన్న మనకు ఈ బుక్ పెట్టాడు అనమాట. దీంట్లో ఏమి చెడ్డ లేదు, దీంట్లో ఇక్కడ ఏమి పాపము లేదు, ఏది నెగిటివిటీ లేదు, దీంట్లో ఏవి నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అంటే ఒక ప్రియుడు ప్రియురాల మధ్య ఉన్న ప్రేమ అది దేవుడు పుట్టించిందే అండి. అది దైవ సంబంధమైంది. ఏంటంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇవన్నీ ఈ ఫీలింగ్స్ అన్ని దేవుడు పుట్టించినవి. అయితే అవి అవసరమే. ఎందుకంటే సంతానోత్పత్తికి, భూమి నిండడానికి. ఇవి దేవుడు క్రియేట్ చేసినవి. అయితే వాటికి ఒక ఒక డిసిప్లిన్ ఉండాలన్నమాట. క్రమశిక్షణ అనేది ఉండాలి. ఆ క్రమశిక్షణలో ఇది నడిచినప్పుడు అది ఒక బ్యూటిఫుల్ రిలేషన్ లాగా ఉంటది. అది ఎంతగానో ఉపయోగపడుతదనమాట. అంతా దేవుడు చేసిందే. అయితే అది హిడెన్‌గా ఉండాలి. అదొక దాచబడిన ప్రేమ దాగి ఉండాలి.
అట్లా చెప్పాడు. దేవుడు ఏది హిడెన్‌గా పెట్టాడో సాతాను ఏం చేస్తుందంటే దాన్ని ఎక్స్‌పోజ్ చేసి దాన్ని పాపంగా మారుస్తుందనమాట. అంతే కదా! దేవుడు దానికి ఒక డిసిప్లిన్ పెట్టాడు. ఆ డిసిప్లిన్ దాటి ప్రవర్తిస్తే అది సాతాను. వితిన్ డిసిప్లిన్‌లో ఉంటే అది గాడ్స్ బ్లెస్సింగ్. సో, ఇదంతా దేవుడు పెట్టిందండి. దీంట్లో మనం ఏమి చెడుగా అనుకోవాల్సిన అవసరం లేదు. అయితే, అయితే దేవుడి కొరకు సిద్ధపడకుండా, దేవుని మాట కొరకు సిద్ధపడకుండా, మన ఇష్టానుసారంగా సాతాను యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ కిందకెళ్ళి, ఒకడిగా 10 మంది తిరిగినప్పుడు, పాపం చేసినప్పుడు, పెళ్ళికి ముందే ఫిజికల్ రిలేషన్స్‌లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ పాపాలు. ఇవి మాత్రం చేయకూడదు. అది దేవుడి ఎదుట పాపము. కానీ దేవుడు సిద్ధపరిచిన ఈ ఈ దేవుడు పెట్టిన ఈ హార్మోన్స్, ఈ ఫీలింగ్స్ అణుచుకోవడానికి శక్తి మనకి ఎవరిచ్చాడు? పరిశుద్ధాత్మ దేవునిచ్చాడు. సో, మనం అణుచుకోగలుగుతాము. మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. మన శరీరాన్ని డిసిప్లిన్ చేసుకోగలుగుతాం. మన జీవితాన్ని మనం డిసిప్లిన్ చేసుకోగలుగుతాం. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా. ఇలా మనం డిసిప్లిన్ చేసుకొని, దేవుని చిత్తం కొరకు ఎదురు చూసినప్పుడు, దేవుని చిత్తంలో ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు, దేవుని చిత్తంలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు, ఆ రిలేషన్‌షిప్ ఎంతో బ్యూటిఫుల్‌గా ఉంటది. అది అనుభవించే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అలా జరగాలి. అలాగే భూమి మీదకి ఒక పరిశుద్ధమైన జనం రావాలి. అది దేవుని చిత్తం. అందుకే ఫీలింగ్స్ పెట్టాడు. ఇవి అర్థం అవుతాయి. మనకి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇది అర్థమవుతది. సో, సంఘం కూడా అలాగే సిద్ధపడాలి. ఇంత ఇంత ఆతృతగా అంటే ఇంత అఫెక్షనేట్‌గా లేకపోతే ఇంత కల్మషం లేని ప్రేమ అంటే ఇప్పుడు పెళ్ళికి ముందు ప్రియుడి మీద గాని, ప్రియురాలి మీద ఒక్క నెగటివిటీ థాట్ అన్నా ఉంటదండి ఎవరికీ? ఉండదు. అలాగే మనం దేవుని కొరకు సిద్ధపడాలి అని దేవుడు ఇది పెట్టాడు ఇట్లాగా. సో, ఇది ఏమి నెగటివిటీ లేదు, ఏమి చెడు లేదు, దీంట్లో ఏ పాపము లేదు. దేవుడి కొరకు మనం సిద్ధపడాలి అనేది. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అంటే వాళ్ళ పెళ్ళికి ముందు కూడా పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత కూడా ఒక హోలీ రిలేషన్‌షిప్ అనేది దేవుడు పెట్టినట్టుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం విశ్వాసుల్లాగా మనము ఆత్మీయంగా ఉండాలి. అలాగే ఈ లోకంలో కూడా మనకొక లిమిట్స్ పెట్టుకొని దేవుని చిత్త ప్రకారం జీవించాలి. దేవుని చిత్తంలోని మనం దేవుని చిత్తం కనుక్కొని పెళ్లిలో ఒక అడుగు ముందేయాలి. పొరపాటు చేశామా ఎంతో నష్టపోతాము. ఆత్మీయ జీవితం ఎంతో ఎంతో నాశనం అయిపోతది. ఫిజికల్‌గా కూడా ఒక పాపం చేసినప్పుడు, దేవుడు చెప్పింది కాకుండా వ్యతిరేక మార్గంలో పోయినప్పుడు భయంకరమైన నష్టాన్ని ఎదుర్కొంటాం మనం. కాబట్టి ఈ మోసపూరితమైన లోకంలో విశ్వాసుల్లాగా మనమేందంటే తోడేళ్ళ మధ్య ఒక గొర్రెపిల్లలాగా బహు జాగ్రత్తగా ఉండాలని దేవుడిది మన కొరకు పెట్టాడనమాట. మనం అందరము ఈ లోకంలో బహు జాగ్రత్తగా పిల్లల్ని పెంచేటప్పుడు కూడా బహు జాగ్రత్తగా దేవుని సన్నిధిలో పెంచుకొని వాళ్ళు కరెక్ట్‌గా డిసిప్లిన్ చేసేటట్టుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంఘంగా మనము నవ వధుడు కోసం ఎదురు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉందామా? ప్రైజ్ ది లార్డ్.